శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం గణనాథుని దర్శించుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీ మోహన్ శ్రావణ పంచాంగం పూతలపట్టు ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఇందులో చైర్మన్ మునినాయుడు, దేవస్థానం ఈవో పెంచల కిషోర్, టెంపుల్ ఏయు రవీంద్రబాబు, ఇన్స్పెక్టర్ బాలాజీ, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. స్వస్తి శ్రీ పరాభావ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు ఉగాది పంచాంగ శ్రవణం శాస్త్రబద్ధంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన ఆలయంలో పంచాంగాన్ని ఆవిష్కరించడం, పంచాంగాన్ని పఠనం చేయడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈరోజు దేవస్థానం నిర్మించినటువంటి పంచాంగాన్ని ఆవిష్కరించి పంచాంగ పఠనం చేయడం జరిగింది. దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల పాలన చూసుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఈ పర్వదినాన పూజించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషిగా, ప్రజల శ్రేయస్సు కోరే ఉత్కృష్టమైనటువంటి రాజకీయవేత్తగా దేశంలో గుర్తింపు పొందినటువంటి ఆయన మరింత కాలం ప్రభుత్వాన్ని నడపాలన్న లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ప్రజారంజక పాలనను అందించే శక్తిని, యుక్తిని ప్రసాదించమని ఆ వరసిద్ధి వినాయకుడిని ప్రార్థించడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఓం మహాగణాధిపతి.